తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ఒక విషగుళిక ప్రవేశించింది. ప్రధానంగా ఇందులో కోనోకార్పస్ మొక్క ఏదైతే ఉందో అది వరంగల్, గ్రేటర్ వరంగల్, నిజామాబాద్, కరీంబాద్ ప్రధాన రహదారులపై పెద్ద ఎత్తున మొలుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, కేయూలో కూడా ఇవి 2 చెట్లు ఉన్నాయి. ఇది కోనోకార్పస్ వృక్షంగా చెప్తారు. దీనిపై ఒక పక్షి వాలదు. ఈ పొప్పటి రేణువులతో శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ప్రధానంగా ఇందులో ఈ వృక్షం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయని కేయూ శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కేయూ బాటనీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్ ముస్తఫా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ వృక్షానికి సంబంధించి పరిశోధన ఎట్లా జరిగింది, అసలు ఈ వృక్షానికి సంబంధించి ఇది విషవృక్షంగా ఎట్లా చెప్తారు? జనరల్గా వృక్షాలు అంటే టోటల్గా విషవృక్షాలు ఏమీ కావు. ప్రతి వృక్షం కూడా పెరుగుతుంది, గ్రీనరీ ఇచ్చిన తర్వాత ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. కాకపోతే కోనోకార్పస్ ఇరెక్టస్ అనేటువంటి ఈ ప్లాంట్లో లాస్ట్ 1 year నుంచి ఈ ప్లాంట్ కలిగేసే దుష్పరిణామాలపైన అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. యాక్చువల్గా కోనోకార్పస్ ఇరెక్టస్ని మనం జనరల్గా దీన్ని ఒక బటన్ వర్ట్ అంటే మొక్క అనమాట. బటన్, దీని యొక్క కాయలన్నీ కూడా బటన్స్ లెక్క కనపడతాయి. దీన్ని బటన్ వర్ట్ అంటాం, లేదా బటన్ మ్యాంగ్రూవ్ అని పిలుస్తాం. బటన్ మ్యాంగ్రూవ్ అంటే, మ్యాంగ్రూవ్స్ అంటే సముద్ర తీర ప్రాంతాల్లో మీరు చూసినట్లయితే చిత్తడి నేలలు ఉంటాయి, అలాంటి నేలల్లో పెరిగేటువంటి మొక్కలు. ఆ ఏరియాలో ఒక మొక్క పెరగలుగుతుంది అంటే ఆ మొక్క ఇంకెక్కడైనా పెరగలిగే సామర్థ్యం ఉంటుంది. ఆ రకమైన వాతావరణం ఉంటుంది. ఆ కోవకు చెందినటువంటి మొక్క. ఇది భారతదేశానికి చెందినటువంటి మొక్క కాదు. ఇది ఉష్ణమండల అమెరికాకు చెందినటువంటి బెర్ముడా ప్రాంతానికి చెందినటువంటి మొక్కగా దీన్ని పరిగణిస్తారు. అది అక్కడ నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ మొక్కలో ఉన్నటువంటి విశేషం ఏంటి అంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, మంచి గ్రీనరీ ఇస్తుంది విత్ ఇన్ షార్ట్ టైం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా అన్ని స్టేట్స్లో, మన దగ్గరే కాదు వేరే స్టేట్స్లో కూడా ఈ మొక్కల్ని పెంచడానికి ప్రోత్సహించారు. కారణం ఏంటంటే ఫాస్ట్గా పెరిగి తొందరగా గ్రీనరీ వస్తుంది. దట్ ఈస్ మనకు కావాల్సింది కూడా అదే అని. కానీ రీసెంట్గా జరిగినటువంటి పరిశోధనలు, అనేక పరిశోధనా పత్రాల ఆధారంగా చూసినట్లయితే ఈ మొక్క ఒకసారి నాటిన తర్వాత ఆ మొక్క పరిసర ప్రాంతాల్లో వేరే మొక్క పెరిగే అవకాశం చాలా తక్కువ. రీజన్ ఏంటి అంటే దీని యొక్క వేరు వ్యవస్థ భూమి లోపలికే కాకుండా భూ ఉపరితలం పైన కూడా నలుదిక్కులా విస్తరించి పైప్ లైన్స్, ఇంటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఏదైనా కేబుల్స్ ఉన్నట్లయితే వాటన్నిటి కూడా డిస్టర్బ్ చేస్తుంది. రెండవది వాటర్ టేబుల్ లెవెల్ చాలా తగ్గించి పడేస్తుంది. తద్వారా అక్కడ గడ్డి మొక్క కూడా మొలవదు. గడ్డికి సంబంధించినటువంటి చిన్న చిన్న మొక్కలు లేకపోయినట్లయితే కీటకాలు రావు, కీటకాలు రాకపోతే సర్పాలు రావు. అంటే ఆవరణ వ్యవస్థ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఏర్పడాలి. ఎప్పుడైనా ఒక మొక్క పెరుగుతుంది అంటే తన కింద కూడా వేరే మొక్కలు పెరగనివ్వాలి. అలా పెరగనీయకుండా చేసేటువంటి మొక్కల్లో ఒక ప్రముఖమైనటువంటి మొక్కగా దీన్ని పరిగణించవచ్చు. లోపల వేరు వ్యవస్థ ఏ విధంగా అయితే వృద్ధి చెందుతుందో వాయుగతంగా ప్రకాండ వ్యవస్థ కూడా అంత అభివృద్ధి చెంది పత్రాలు ఎక్కువగా ఉంటున్నాయి కనుక బాష్పోత్సేకం జరిగి నీటి యొక్క వృధా ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే నీటి వృధా ఎక్కువ అవుతుందో మృత్తిక నుంచి నీటిని ఎక్కువగా లాగేసి మృత్తికలో ఉన్నటువంటి వాటర్ టేబుల్ లెవెల్ని తగ్గిస్తుంది. కనుక కింద ఈ మొక్క కింద జీవ వైవిధ్యం అనేది తగ్గిపోయేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనపడుతుంది. పరిశోధనలు కూడా క్లియర్గా తెలియజేస్తున్నాయి. యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ అనే కాకుండా అన్ని చోట్ల కూడా, అంటే ప్రధానంగా ఇప్పుడు మనం కేయూలో కూడా చూస్తున్నాం, ఇక్కడ చాలా ఫాస్టెస్ట్ గ్రోత్ ప్లాంట్గా దీన్ని చెప్తున్నారు. సో దీనివల్ల మానవాళికి ఏదైనా ముప్పు ఉందా? మానవాళికి ప్రత్యక్షంగా ముప్పు అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఏ ప్లాంట్ అయినా సరే అది దూరం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ సీజనల్గా ఉంటుంది. ముప్పు కూడా సీజనల్. సపోజ్ ఇది గ్రీనరీ ప్లాంట్, దీని నుంచి ఆక్సిజన్ రావట్లేదు అంటే వస్తుంది. ఆ ఆక్సిజన్ వల్ల మనం ప్రయోజనం పొందుతున్నాం. కాకపోతే ఇయర్లీ 2 సార్లు పుష్పాలని ఇస్తుంది. ఇది ప్రతి వృక్షం చూస్తే ఇయర్లో ఒకసారి ఇస్తుంది, కానీ ఇది 2 సార్లు పుష్పాలని ఇస్తుంది. పుష్పాలను ఇచ్చినప్పుడు ఇది రిలీజ్ చేసేటువంటి పుప్పడితో మాత్రం బ్రాంకైటిస్ వ్యాధి వస్తుంది. అది స్ప్రింగ్ సీజన్లో, ఆటమన్ సీజన్లో. ఆ రెండింటి అప్పుడు మనిషి పైన దుష్ప్రభావం కలిగేటువంటి అవకాశం ఉన్నది. మిగతాది డైరెక్ట్గా దుష్ప్రభావం అనేది లేదు అనే చెప్పవచ్చు. సో అంటే ఇప్పటికీ ఈ మొక్కకు సంబంధించినంత వరకు పరిశోధనలు ఎక్కడ జరిగాయి? ఈ రీసెర్చ్ ఎప్పుడు బయటకు వచ్చింది అసలు? ఇది యాక్చువల్గా అక్కడ నుంచి ఈ ఉష్ణమండల ప్రాంతాలైనటువంటి కొన్ని, మీరు డిజర్ట్ ఏరియాస్ చూసినట్లయితే సౌదీ అరేబియా కానివ్వండి, ఖతార్, కువైట్ అలాంటి ప్రాంతాల్లో మొక్కలు పెరగవు, చాలా ఎడారిగా ఉంటుంది. మరి అక్కడ కూడా హరితహారాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఈ మొక్కని అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ చేసిన తర్వాత వీళ్ళకు పరిశోధనలో 2010 నుంచి వాళ్లకు రోడ్స్ డిస్టర్బ్ చేయటము, పైప్ లైన్స్ బ్రేక్ అవ్వటము చూస్తే ఏంటి అంటే మొత్తం తవ్వి చూసినట్లయితే ఈ మొక్కల యొక్క వేర్లు దాన్ని చుట్టుకొని పైప్ లైన్స్ లాగటం జరుగుతుంది. కనుక ఇమీడియట్గా దీనివల్ల ఈ ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్న తర్వాత మరి వాయుగతంగా వచ్చినటువంటి పుష్పాల వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటి అనే దాని మీద అధ్యయనం చేస్తే ఫైనల్గా తెలిసినటువంటి విషయం ఏంటి అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా అలాంటి మొక్కల్ని కట్ చేసేసారు. వాళ్ళు 2010లో ఖతార్లో బ్యాన్ చేశారు,
14లో కువైట్లో కూడా దీన్ని టోటల్గా బ్యాన్ చేసేసారు. అక్కడ పెంచడానికి వీలు అని చెప్పి పక్కకు పడేశారు. కాకపోతే అవుట్ సైడ్ బ్యారన్ ల్యాండ్లో ఇప్పుడు కూడా వాళ్ళు కూడా పెంచుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ జనావాసాలు లేవు, ఎవరికి డిస్టర్బ్ చేయదు, పెద్ద పుప్పొడి మందాకు వచ్చేది కూడా లేదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళైతే మొక్కలు పెంచుతూనే ఉన్నారు. దీనివల్ల మెయిన్ ఏంటి అంటే భూగర్భంలో నీటి శాతాన్ని తగ్గించటమే కాకుండా నీటిని ఎక్కువగా కోల్పోవటం వల్ల మనకు ఆ ఏరియాలో మొక్కలు పెరగకుండా జీవ వైవిధ్యం నాశనం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఆ తర్వాత వాయుగతంగా ఉన్నటువంటి పుష్పాలు, ఫలాలు ఏది కూడా క్రిములకు కానీ అంటే కీటకాలకు కానీ పక్షులకు కానీ ఎలాంటి ఛాన్స్ ఇవ్వదు. కనుక పక్షులు రావు, కీటకాలు రావు. అంటే జీవ వైవిధ్యం ఇతర జీవులు పెరగటానికి అనువుగా లేనటువంటి మొక్క కనుక పెద్ద ప్రయోజనం లేనటువంటి మొక్కని అంత ఏరియాని తీసుకునే బదులు ప్రయోజనకరంగా ఉండేటువంటి మొక్కల్ని పెంచుకుంటే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇటువంటి ఇంకా మొక్కలు ఉన్నాయా ఇప్పుడు గవర్నమెంట్ పథకాల్లో వాడుతున్న చాలా చోట్ల అంటే హరితహారంలో? ఇంతవరకు పరిశోధనలు తెలిసింది ఏంటంటే ఒకటి ఆల్సోనియా స్కాలారిస్, దాన్ని ఏడాకుల పాలు అంటాం. 100% దేనికి పనికిరానటువంటి ప్లాంట్. ఆల్రెడీ ఒక 3 years బ్యాక్ ఈ మొక్క పైన నేను ఒక పరిశోధన పత్రం అంటే ఒక ఆర్టికల్ కూడా పేపర్లో ఇవ్వటం జరిగింది. దానివల్ల చాలామంది మొక్కలు తీసేశారు. అది హ్యాపీ. అనేక పరిసర ప్రాంతాల్లో ఆ మొక్కలోనే మొన్న దసరా అప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది. ఆ ఏరియా నుంచి పోతేనే అసలు ఊపిరి ఆడనటువంటి పరిస్థితి ఉంది స్మెల్కే. కాబట్టి అవి కూడా ఉన్నాయి. చిన్న చిన్న గడ్డి మొక్కలు పెరుగుతూ ఉండే మీకు తెలుసు వయ్యారి భామలు, అవి ఎక్కడ కనపడినా కూడా తొలగించడం మంచిది. దానివల్ల చిన్నపిల్లల్లో హే జ్వరం అనేటువంటిది ఒక రకమైన జ్వరం వస్తుంది, ఎలర్జీని కూడా కలిగిస్తుంది. ఎప్పుడు కూడా 90% ప్లాంట్స్ హెల్ప్ఫుల్, ఓన్లీ 10% ప్లాంట్స్లో దుష్పరిణామాలు కలుగుతున్నాయి. అది ఏంటో ఐడెంటిఫై చేసి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఉంటే మంచిది అనేది. వాటిని ఇప్పుడు విస్తృతంగా ప్రచారం చేసే దిశగా కేయూ పరంగా ఏమన్నా ప్రయోగాలు చేస్తున్నారా? అంటే ఏదైనా పరిశోధనలు మీరు చేస్తున్న పరిశోధనల్ని బాహ్య ప్రపంచానికి చెప్పే దిశగా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? అంటే టోటల్గా ఏ మొక్కలు పెంచాలి, ఏ మొక్కలు పెంచకూడదు, ఏ మొక్కలు ఎక్కడ పెంచాలి అనేటువంటి దాని మీద మేము దృష్టి పెట్టదలుచుకున్నాం ఇప్పటి నుంచి. ఇక్కడ ప్రొఫెసర్ రాజు సార్ కూడా ఉంటారు, నేను కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని. ఇక్కడ మేమందరం కూడా కలిసి మేము కూడా గవర్నమెంట్తో కలిసి సజెషన్స్ ఇద్దామనేటువంటి ఉద్దేశము మాకు కలిగింది. ఈ మొక్క పైన మాత్రం దాని వేరు వ్యవస్థల్లో కలిగేటువంటి ప్రమాదాలు ఏంటి, ఎలర్జీస్ ఏం కలుగుతున్నాయి, దీనిపైన ఒక పరిశోధన అనేది మేము కూడా స్టార్ట్ చేయబోతున్నాం. జీవ వైవిధ్యానికి నష్టం చేసే మొక్కల్ని పెంచడం కంటే దానికి ఆల్టర్నేటివ్గా ఫలాలు తర్వాత పుష్పాలని పెంచే దిశగా, ఆ వృక్షాలని పెంచే దిశగా ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ముందుకు సాగాలని ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శ్రామరాజుతో రంగనాథ్, HM TV, వరంగల్.